దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యలో ఒక ప్రత్యేకమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటయ్యా అంటే మనం ఎవరి సొత్తు అని అడుగుతా ఉన్నాడు. నీవు ఎవరి సొత్తు, నేను ఎవరి సొత్తు, నీవెవరి వారివి, నేను ఎవడి వాడిని అని చెప్పి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఈ రోజున. ఎందుకంటే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. అక్కడ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరట? మనము దేవుని సొత్తు అని చెప్తా వచ్చాడు. అయితే ఒకసారి మనం యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఈ మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుని మాట వినకపోవటం ద్వారా ఏమైందట? పెద్దల మాట వినకపోవటం ద్వారా, ప్రవక్తల మాట, భక్తుల మాట వినకపోవటం ద్వారా ఇశ్రాయేలీలు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. ఎందుకయ్యా అంటే చాలాసార్లు మీకు చరిత్ర చెప్పుకొచ్చాను. దావీదు తర్వాత, సొలొమోను తర్వాత రాజ్యము మరి చీలిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే వారు బానిసలుగా కొనుక్కోబడ్డారు. అయితే యూదా వారు అనేటువంటి వారు, ఇశ్రాయేల్ వారు బానిసలుగా కొనుక్కోబడిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత దేవుడు బబులోను చెరలో నుంచి తన పిల్లలైనటువంటి వారిని బయటకు తీసుకురావటానికి ఆయన ఒక గొప్ప స్వేచ్ఛను వారికి అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛనిచ్చినప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట ఇది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ 2 పేర్లు పిలుస్తా ఉన్నాడు. ఏమన్నాడు? యాకోబు, ఇశ్రాయేల్ అన్నాడు. చాలాసార్లు మనం మాకు మనిషిలో 2 పేర్లు చూస్తూ ఉంటాం కదా. లోపల పేరు పిలుస్తూ ఉంటారు, బయట పేరు పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా 2 పేర్లు పిలుస్తున్నాడు ఇశ్రాయేల్ని, అంటే దేవుని ప్రజలైనటువంటి వారిని. మొదటిది ఏంటంట? యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు అంటే మోసగాడని అర్థము. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వించబడిన వాడు, దేవునితో ఉన్నటువంటి వాడు. కనుక ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవునితో నడిచాడు. అంతకుముందు ఏమైంది? మోసగాడుగా ఉండి యాకోబుగా ఉన్నటువంటి వాడుగా దేవుణ్ణి అలాగే మనుషులను కూడా మోసగించేటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఆ వ్యక్తిలోంచి వచ్చిన జనాంగం ఎవరయ్యాట? ఇశ్రాయేల్ అని పిలువబడినటువంటి ఆ గొప్ప సమూహము. ఆ సమూహం అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడా అంటే 70 సంవత్సరాల బబులోను చెరలో నుంచి వారిని విడిపించి బయటకు తీసుకురావడానికి వారికి ఇచ్చేటువంటి ఆ స్వేచ్ఛను బట్టి దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్తా వచ్చాడు ఇక్కడ. ఆ ప్రవచనము ఎప్పుడు ప్రవచనం అయ్యా అంటే, ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే దేవుడు తన ప్రజల పక్షాన జరిగించబోయే ఒక మాట, ఒక కార్యాన్ని గురించి దేవుడు ముందుగా చెప్పడం ప్రవచనం. అది ఇక్కడ దేవుడు ముందుగా చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, నిన్ను సృజించిన వాడైన యెహోవా నేనే, నిన్ను విమోచించేటువంటి వాడనైనటువంటి దేవుణ్ణు నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను నేనే అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎవరు సొత్తు అట? నా సొత్తు అని చెప్తున్నాడు. నువ్వు నా వారివి. కానీ దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం అనేది 2 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటేంటంటే, అప్పటికప్పుడు బబులోను చెరలో నుంచి 70 సంవత్సరాల తర్వాత విమోచించబడతా ఉన్నటువంటి వారికి నువ్వు నా సొత్తయ్యా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నిర్మించాను, కాబట్టి నువ్వు బయటికి రాను అని పిలిచాడప్పుడు. అది అప్పుడు సంబంధించిన వాగ్దానం. అది అప్పటికి వాగ్దానం, సరిపోయిన వాగ్దానం మాత్రమే కాదు, అది శాశ్వతమైన వాగ్దానం కూడా. ఎందుకయ్యా అంటే ఆ రోజున బయటికి పిలిచినటువంటి చిన్న సమూహమైనటువంటి ఇశ్రాయేల్ని ఈ రోజున ఒక గొప్ప దేశంగా పిలిచాడు. ఆ రోజున దేవుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే ఈ రోజు మనకు కూడా ఇచ్చాడు. ఆ రోజున దేవుడు చేసిన ఆ వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు వారు లేదా దేవుడు ఉన్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయన చూసిన వారికి ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా వారితో పాటు
ఈ రోజున ఉన్నటువంటి మనకు కూడా. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, దేవుని యొక్క ప్రజలముగా మనం అందరము కూడా ఆయన సొత్తుగా చేయబడుతున్నామని సెలవిస్తా వచ్చాడు. ఆయన సొత్తు, మనం అందరము కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. అందుకనే 100వ కీర్తన చెప్తా ఉంటాడు, మీరు నా ప్రజలు అన్నాడు, మీరు నా ప్రజలు, మీరు నా గొర్రెలు. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము, మనమందరం కూడా దేవుని గొర్రెలమై ఉన్నాము. అయితే మనలో ఉన్నటువంటి ఆ 2 స్వభావాలను కూడా దేవుడు జ్ఞాపకం చేసి, ఇదిగో నేను నిన్ను సృజించాను, అయితే ఇప్పుడు నేను నిర్మించినటువంటి వాడిని నేను విమోచించాను, కాబట్టి ఇదిగో నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడ్డావు అని మాట్లాడుతున్నాడు. ఆ ఇశ్రాయేలుగా మార్చబడ్డటువంటి ఆ యాకోబుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ చెరలో నుంచి విడిపించబడినటువంటి వారి జీవితాలకి కావలసినటువంటి ఆ గొప్ప స్థితిని వారికి దయచేయటానికి దేవుని వాగ్దానాన్ని బట్టి వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఉన్నారని చెప్తా వచ్చాడు. వారు మాత్రమే కాదు, మనము కూడా దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము. ఈ రోజున మనం గమనించినట్లయితే మనమందరము కూడా ఎవరి సొత్తట? దేవుని సొత్తు అని చెప్తున్నాడు. ఎందుకని మనమందరము కూడా మొట్టమొదట దేవుని సొత్తును ఎందుకు చెప్పాడా అంటే, మనము దేవుని చేత కొనబడినటువంటి వారమే. మనము దేవుని చేత కొనబడినటువంటి వారమే, విమోచించబడినటువంటి వారం. లేకపోతే కదా మనమందరం కూడా ఎవరమాట? కొనబడ్డాం. ఎలా కొనబడ్డామయ్యా అంటే, దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనము మళ్ళా కొంటమేంటి కదా? ఈ వస్తువు మందైనప్పుడు దాన్ని మళ్ళా కొనుక్కుంటామా? ఆ వస్తువు మన దగ్గర లేకుండా మరొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని మనం కొనుక్కోవాలి మళ్ళా. ఇప్పుడు జరిగిన సంఘటన అదే. ఆదిలో దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో, అలాగే 2వ అధ్యాయం చెప్తున్నాడు కదా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించాడు. ఇప్పుడు మానవుని సృజించాడు కాబట్టి మానవుడు ఎవరు? దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని రూపం అది. ఆ రూపంలో సృజించాడు దేవుడు. కనుక ఆయనకు లాగా చేసుకున్నాడు కాబట్టి ఆయన వారం మనం, ఆయన సొత్తు మనం. ఆయనే చేసుకున్నాడు. ఆయన చేసుకుంటుండే వారం. ఇప్పుడు ఏమయ్యామయ్యా అంటే, సాతాను యొక్క బంధకాల్లోనికి వెళ్ళిపోయాం. సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు. అందుకొరకే అందులోంచి మరలా ఆయన మనల్ని విడిపించడానికి కొనుక్కున్నాడు. ఎలా కొన్నాడయ్యా అంటే, అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం 28వ వచనం చెప్తా ఉంటాడు కదా, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను కొని ఉన్నాడని చెప్తున్నాడు. లూకా గారు ఎవరు అని చెప్తున్నాడు? మనల్ని మనం కొనబడ్డటువంటి వారమట. ఎవరి చేత కొనబడ్డాము? యేసు క్రీస్తు వారి ద్వారా కొనబడ్డాము, దేవుని ద్వారా కొనబడ్డాము. ఎలా కొన్నామయ్యా అంటే, తన స్వరక్తం ఇచ్చి కొన్నాను అని చెప్తున్నాడు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకని? ఆయన సొత్తు కాబట్టి. మనం ఆయన సొత్తు కనుక, మన ఆధీనంలో మనం లేకుండా తనఖాలోకి వెళ్ళిపోయాం కనుక మనల్ని కొన్నాడు. అదే ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో కనపడుతున్నటువంటి సంఘటన కూడా. ఇశ్రాయేలు దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేలు నువ్వు నా సొత్తు అని చెప్పాడు. ఇశ్రాయేలు నువ్వు నా స్వాస్థ్యం అని చెప్పాడు దేవుడు. అయితే ఇప్పుడు ఆ స్వాస్థ్యము, సొత్తు ఎక్కడుంది? బబులోనులో చెరగా ఉన్నది. బబులోనులో చెరగా ఉంది. ఇప్పుడు దేవుడు వాళ్ళని కొని బయటకు తీసుకొని వచ్చాడు అని చెప్తున్నాడు. పాపం అనే చెరలో, పాపం అనేటువంటి చెరలో, బంధకాలైనటువంటి చెరలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొని తీసుకొని వచ్చాడు బయటికి. అందుకనే పేతురు కూడా 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచ్చానని చెప్తున్నాడు, వెండి బంగారాల చేత, క్షయమయ్యే వస్తువుల చేత విమోచించబడలేదు. ఎలా విడిపించబడుతున్నాము? ఎలాగట? నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డాము, విడిపించబడ్డాము, కొనబడ్డాము. ఇప్పుడు కనుక్కొని ఇక్కడ చెప్తున్నాడు కదా,
నిన్ను సృజించిన వాడను నేనే, నిన్ను నిర్మించిన వాడను నేనే నిన్ను విమోచించి ఉన్నాను. ఎవరు విమోచించారు మనల్ని? దేవుడే, యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయన రూపంలో ఉన్నాము, ఆయన పోలికలో ఉన్నాము కనుక, ఆయన స్వరూపంలో ఉన్నాము కనుక సాతాను చేతిలో మనం ఉండటం ఆయనకి ఇష్టం లేక ఏం చేశాడంట? మనల్ని కొనుగోలు చేసుకున్నాడు. మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవటానికి, ఆయన సొత్తుగా చేసుకోవటానికి, ఆయన పిల్లలుగా చేసుకోవటానికి మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి ఏం చేశాడంట? కొన్నాడు అని చెప్తున్నాడు. ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఎవరమంటే ఆయన సొత్తు అని దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆయన సొత్తు అయి ఉన్నాము కాబట్టి మనము మన సొంతం కాదు. పౌలు గారు చెప్తా ఉంటాడు, ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొంతం కాదు, మీ యొక్క సొంతం కాదని చెప్పాడు. మనము కొనబడ్డాం కాబట్టి మన సొంతం కాదు, మనం మరొకరికి విమోచించబడి ఆయనకు అప్పగించబడ్డాం కనుక ప్రభు ఇంతకుముందు సాతాను యొక్క వశంలో ఉన్నాం కాబట్టి సాతాను చెప్పినట్లుగా మనం పనిచేసాం. అవునా? సాతాను చెప్తే అదే చేశాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాతాను దగ్గర నుంచి ఆయన స్వరక్తం ఇచ్చి విడిపించాడు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు మళ్ళా. ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువు చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు ప్రభు ఏం చెప్తాడో అది మనం జరిగించాలి. కారణం ఏంటంటే మనం ఆయన సొత్తుగా చేయబడ్డాము. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు కనుక మనం సాతాను సొత్తు కాదు. ఇప్పుడు ఎవరు సొత్తట? దేవుని సొత్తు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుని సొత్తు. అలాగే మరొకటి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి కొనటం మాత్రమే కాదు కానీ మనం రక్షించబడ్డటువంటి ప్రజలు అంటున్నాడు. మనము రక్షించబడ్డ ప్రజలమే. రక్షించడం అంటే ఏంటి? రక్షించడం అంటే ఒక ప్రమాదంలో నుంచి, ఒక అపాయంలో నుంచి, మనం ఉన్నటువంటి ఆ దీనమైన స్థితిలో నుంచి మనల్ని బయటికి తీయటం, తప్పించటం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము దేవునికి సొత్తుగా చేసుకొని విడిపించాడు, రక్షించాడని చెప్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ఏం చేశాడంట? వారి యొక్క బంధకాల్లో నుంచి విడిపించి రక్షించి బయటికి తీసుకొని వచ్చాడు. ఆ బయటకు తెచ్చేటువంటి ఆ దేవుడు ఇక్కడ మన జీవితాలకు చెప్తున్నాడు కదా, వారిని అనేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళని రక్షించుకుంటా వచ్చాడు కదా. అనేక సందర్భాలు రక్షించుకుంటా వచ్చాడు. ఎలా రక్షించాడు? ఎక్కడెక్కడ రక్షించాడు? వాళ్ళు బయట తెచ్చిన తర్వాత వాళ్ళకి అనేకమైనటువంటి ఆపదలు వచ్చినాయి కదా. ఎర్ర సముద్రం వచ్చింది. అవునా? ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చి ఏం చేశాడు? అందులో గుండా దాటించి వాళ్ళని రక్షించి తీసుకుని అవతలకు తీసుకెళ్ళాడు. వెనకాల ఫరో సైన్యం వచ్చింది, వాళ్ళ నుంచి దేవుడు రక్షించాడు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అడ్డుగా అగ్ని స్తంభాన్ని అడ్డుగా ఉంచాడు. యోర్దాను అడ్డుగా వచ్చింది, దాన్ని పాయలుగా చేసి అందులోంచి నడిపించి తీసుకుని రక్షించాడు. అలాగా అనేక విధాలుగా దేవుడు వాళ్ళని రక్షించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రక్షించడంలో ఉద్దేశం ఏందయ్యా అంటే మనం పూర్తిగానే సొత్తని చెప్పుకోవడానికే. రక్షించాడంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాల్లో మనకు ఒక భద్రతనిచ్చాడని చెప్తున్నాడు. మనకు ఒక భద్రతనిచ్చాడు. భద్రత అంటే ఏంటి? క్షేమం ఇచ్చాడు, ఒక కాపుదలనిచ్చాడు. కొన్నిసార్లు మనం విడిపించిన తర్వాత ఏం చేస్తామో అలా ఉంచేస్తాం కదా. అయితే అలా ఉంచేయడం కాకుండా మనకు ఒక కాపుదలని ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ కాపుదల భద్రత అనేది ఎక్కడున్నాయంటే ఆయనలో ఉందని చెప్తున్నాడు. ఆయనలో ఉంది. ఇక్కడ అంటాడు కదా, ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 10-11 వచనాలు చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు
గతించిన తర్వాత నేను మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్తను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. ఇక్కడ మరలా ఇక్కడ తీసుకుని వచ్చేట్టుగా నేను మిమ్మల్ని దర్శిస్తానని చెప్పాడు. దర్శిస్తా అన్నాడు. మొట్టమొదట ఐగుప్తు దేశంలోంచి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? మరలా వారు భద్రత లేకుండా పోయారు. ఇప్పుడు వాళ్ళు విమోచించినప్పుడు కూడా భద్రత లేకుండా పోయింది కనుక ఇప్పుడు వాళ్ళకి ఏం చేశాడు? రక్షణ కల్పించానని చెప్తున్నాడు. ఆ రక్షణ కల్పించడానికి నేను ఇచ్చినటువంటిది నెరవేర్చినట్లుగా ఆయన మన జీవితాలకు కావలసినటువంటి భద్రతనిచ్చాడు. అందుకని ఇక్కడ అన్నా కదా, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అన్నాడు. భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు, మనకి భద్రతనిచ్చే దేవుడు ఆయన. లోకంలో భద్రత అనేది ఎక్కడ కూడా లేదు, కానీ దేవుని యొక్క హస్తాల్లో మాత్రమే మనకి భద్రత ఉంది. యెషయా ఒక మాట ఉంది, చూడుమో నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను. చూడు, నా అరచేతులు నిన్ను చెక్కుకున్నానని చెప్తున్నాడు. అయితే కొత్త నిబంధనలో జ్ఞాపకం చేయబడతా ఉంది కదా, యేసు ప్రభువు చెప్తా ఉంటాడు యోహాను సువార్తలో, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వారిని నేను రక్షించాను. నువ్వు నాకు ఇచ్చిన వారిని నేను రక్షించాను, నేను భద్రపరిచాను. నా చేతిలో ఉంచి ఎవరు కూడా వారిని పెరికివేయలేరు. నా చేతిలో ఉంచి వారిని ఎవరు కూడా పెరికివేయలేడు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ గొప్ప రక్షణ కలిగించాడని చెప్తున్నాడు. గొప్ప రక్షణ కలిగించాడు. అందుకనే మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఎరిగినవాడు. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఇదిగో నేను వాటిని పేరు పెట్టి పిలుస్తానని చెప్తున్నాడు. అవి నా గొర్రెలు, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను, అవి నా స్వరమును ఎరుగును. దేవుడు పేరు పెట్టి మనల్ని పిలిచాడు. మనం అనుకోవచ్చు, ఏదో ఎవరో వాక్యం చెప్పాడు, ఏదో మన మనసుకు నచ్చింది అలా వచ్చేసామని కదా. ఎవరో వాక్యం చెప్తే మనం మనసుకు నచ్చి అలా వచ్చాం, అది వేరే సంగతి, నిజమే. అలాగే మనసుకు నచ్చటానికి మనం ఆ వాక్యం ద్వారా మనం దేవుని దగ్గరికి రావటానికి కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. ఆయన పేరు పెట్టి పిలిచాడు కాబట్టి మనం ఆయన దగ్గరకు రాగలిగాము, మనం ఆయన దగ్గరకు వచ్చాం. దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన పేరు పెట్టి మనం పిలిచే దేవుడు. వాడికి అన్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడని నేనే, ఇశ్రాయేలుని నిర్మించిన వాడని నేనే, నిన్ను విమోచించిన వాడని నేనే, భయపడద్దు, ఎందుకంటే నేను పేరు పెట్టి నిన్ను పిలిచానని చెప్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచాను కనుక మనము ఆయన రక్షణ అంటే ఆయన భద్రతలో మనం ఉంచబడటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన రక్షణలో భద్రతలో ఉందని దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనం ఆయన సొత్తు అని చెప్తున్నాడు. ఆయన మన సొత్తు. ఆ సొత్తుగా ఉంచాడు కనుక, ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక భద్రతనిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన రక్షించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఆ రక్షణ కలుగు చేశాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. మనల్ని పేరు పెట్టి పిలిచాడు ఒక్కొక్కరిని కూడా. అందుకనే ఆయన సన్నిధికి రాగలిగాం కాబట్టి మనమందరం కూడా ఎవరట? దేవుని సొత్తు, ఆయన సొత్తు అని చెప్తున్నాడు. దేవుడు పేరు పెట్టి పిలవకపోతే ఎవడు కూడా దగ్గరికి రాలేరు. అందుకని యేసుప్రభువు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆయన పైకి ఎత్తబడినప్పుడట అనేకులను ఆయన ఆకర్షించును.
ఆయన పైకెత్తబడినప్పుడట అనేకులను ఆయన ఆకర్షించాడు. ఆయన ఆకర్షణలో ఎవరైతే ఉండగలిగారో వారందరూ కూడా ఆయన సొత్తుగా చేయబడ్డారు. ఈరోజు ఆయన సొత్తుగా చేయబడ్డారు. కాబట్టి మనము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము. ఎందుకంటే ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచినటువంటి వాడు, మనల్ని రక్షించినటువంటి వాడు. రక్షణ అంటే ఊరకొచ్చేది కాదు. రక్షణకై అది దానికి ఒక కార్యం చేయాలి. రక్షణ కొరకు ఒక క్రియను జరిగించాలి, విమోచన జరిగించాలి. కనుక ఆయన మన కొరకు విమోచకుడుగా వచ్చి మనల్ని రక్షించాడు. అందుకంటాడు, ఓ జెరుబ్బాబెలు, నేను రక్షించిన వాడితో నీకు పోలినవాడు ఎవడు? నిన్ను పోలిన వాడెవడు? దేవుని చేత రక్షించబడిన మనల్ని పోలినవాడు మరొకడు లేడు. మనమందరము కూడా దేవుని చేత రక్షించబడ్డాము అంటే భద్రతనివ్వగలిగాము. ఈరోజు మనం రక్షించబడ్డామంటే రేపు నరకంలో నుంచి మనము తప్పించబడతాము. నరకంలోంచి తప్పించబడతాం. కారణం ఏంటంటే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము, మనుష్యులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమించబడను, ఆ తర్వాత తీర్పులోనికి జరుగునని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి రక్షించాడు? నరకములో నుంచి రక్షించాడు, ఉగ్రతలోంచి రక్షించాడు, రాబోయే భయంకరమైనటువంటి శిక్షలోంచి ఆయన రక్షించాడు. ఎందుకంటే మనుషులందరూ ఒక్కసారి మరణించవలనని రాయబడి ఉన్నట. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఎవరికి జరుగుతుంది? రక్షించబడనటువంటి వారికి జరుగుతుంది. ఆ తీర్పులోకి ఎవరు వస్తారట? రక్షణ లేని వారు వస్తారు. అయితే మనం ఆయన సొత్తుగా ఉండాలంటే ఏం చేయబడాలి? రక్షించబడాలి. తీర్పులోనికి రాకుండా, నరకంలోనికి రాకుండా తప్పించబడాలి. అప్పుడు ఆయన సొత్తు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు ఆయన? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని చెప్తున్నాడు. మనల్ని ఆయన రక్షించాడు కాబట్టి శిక్ష నుంచి తప్పించాడు. శిక్షా విధి లేకుండా చేయటానికి మన కొరకు ఆయన చనిపోయి, ఆయన మనల్ని కొని ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని రక్షించి ఇప్పుడు ఆయనలో మనల్ని భద్రపరిచాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు కదా, ఏలైనగా మీరు మృతి పొందారు, మీ యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఎక్కడ దాచిపెట్టాడంటే మన జీవాన్ని దేవునిలో దాచిపెట్టాడు. దేవునిలో దాచిపెట్టాడు కాబట్టి మన జీవాన్ని ఇంకెవడు కూడా ముట్టుకోలేడు. మన జీవాన్ని ఎవడు కూడా తీసుకోలేడు. అదే అంతకు ముందు అయితే మనం దాసులుగా ఉన్నాం, పాపానికి బానిసలుగా ఉన్నాము. మనం మన సొత్తు కాకుండా సాతాను యొక్క సొత్తుగా ఉన్నాము. కాబట్టి సాతాను సొత్తుగా ఉన్నాం కాబట్టి వాడు ఏమైనా చేయొచ్చు. కానీ మనల్ని కొని అక్కడ పడేయలేదు. ఆయన ఏం చేశాడు? మనల్ని భద్రపరిచాడు. మన ప్రాణాన్ని యేసు దేవుని వద్ద దాచబడి ఉంది కాబట్టి మన ప్రాణాన్ని ఎవడో కూడా అంటుకునే అవకాశం లేకుండా దేవుడు మనకి భద్రతనిచ్చాడు. అలాగే ఇప్పుడు యేసు క్రీస్తు వారిలో మనకే ఒక భద్రతనిచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఎవరు సొత్తు అంటున్నాడు? ఆయన సొత్తు, క్రీస్తు సొత్తు అయి ఉన్నాం మనం. క్రీస్తు సొత్తు, ఆయన దగ్గర మన ప్రాణము దాచబడి ఉంది కనుక మనం ఆయన సొత్తుగా చేయబడ్డాము. మన సొత్తు కాదు. ఇప్పుడు మనం మరొకటి జ్ఞాపకం చేస్తున్నాం కదా, ఆయన సొత్తుగా చేసుకోవటానికి, ఆయన మనల్ని భద్రపరచడానికి కారణమైందయ్యా అంటే మనలను ఆయన విలువైన వ్యక్తులుగా ఎంచాడు. మనలను విలువైన వ్యక్తులుగా ఎంచాడు. చాలాసార్లు యూజ్లెస్ ఫెలో కదా, వర్త్లెస్ ఫెలో అంటూ ఉంటాం. అంటే పనికిరానోడా, విలువ లేనివాడా అంటూ ఉంటారు.
నిజమే, లోకంలో మనకి విలువ లేదు, కానీ దేవుని దగ్గర మనకు విలువనిచ్చాడు. దేవుడు మనకు గొప్ప విలువనిచ్చాడు. ఆ విలువ ఇచ్చి మనం చెప్తున్నాడు కదా, ఇప్పుడు మనలను ఆయన ఆలోచన చొప్పున గౌరవించి ఆయన ఆలోచన చొప్పున మనం నడవమని చెప్తా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆలోచన చొప్పున మనం నడవమన్నాడు. ఎందుకంటే మనకు ఒక విలువనిచ్చాడు, ఆయన విలువనిచ్చాడు. అందుకనే మనం చెప్పుకున్నట్లుగా 1 పేతురు 2:9 అయితే నేను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు మనం ఎవరమాట? ఇప్పుడు దేవుని సొత్తు, ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలము, విలువైనటువంటి వారమే. ఎందుకంటే ఆ విలువ అంత చెల్లించాడు ఆయన. అందుకన్నాడు అమూల్యమైన రక్తము ద్వారా అన్నాడు. అమూల్యం అంటే విలువ కట్టలేనటువంటిది. మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే దేవుని యొక్క విలువైన సొత్తు. మనం ఏదో చిన్న ఖరీదుతో కొనబడలేదు. అమూల్యమైన రక్తము ద్వారా కొనబడ్డాం. మనం అమూల్యమైన రక్తం ద్వారా మనము విమోచించబడ్డాం. కాబట్టి ఇప్పుడు అమూల్యమైనది ఎక్కడుంటది? అమూల్యమైనది ఎక్కడుంటది? దాచిపెడతాం కదా, భద్రపరిచాడు దేవుడు మనల్ని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఏదో చిన్న వాటితో కొనబడలేదు. చిన్న వాటితో కొనబడలా. యాకోబు ఏం చేశాడు? చిక్కుడుగాయల కూర వచ్చి అన్న జాస్తత్వాన్ని కొనుక్కున్నాడు. దేంతో? చిక్కుడుగాయల కూరతో. మనం అలా కొనబడలేదు, మనం విలువైన దాంతో కొనబడ్డాం. కాబట్టి ఈ విలువైంది ఆయన ఎక్కడుంటే అక్కడ తీసుకుని వెళ్తాడు మనల్ని. ఆయనతో పాటు మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు మనం నడవాలని, ఆయనతో పాటు మనం జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మనం విలువైనటువంటి వారం ఆయన దృష్టిలో. విలువైనటువంటి వారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడతా ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నామట? విలువైనటువంటి వారం కాబట్టి ఎంతో గౌరవించబడుతున్నాం. ఒకప్పుడు ప్రజగా లేరు మనం, ఒకప్పుడు ఎన్నికలేనటువంటి వారంగా ఉన్నాము. కానీ ఇప్పుడేం చేయబడ్డామట? ప్రజలముగా చేయబడ్డాము. ప్రజలముగా చేయబట్టం మాత్రమే కాదు, ప్రజలైతే ఏమన్నా అందరితో పాటు ఉంటాం కదా. ఇంకా ఏమన్నాడు? రాజులుగాను యాజక సమూహంగా చేశాడు. రాజులుగా యాజక సమూహంగా చేశాడు. ఆయనతో పాటు మనము ఆయన ఉండే స్థలములో ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో మనము ఈ రోజున విలువైనటువంటి వారమే. స్థితిని దేవుడు మార్చేశాడు. అలాగే ఇక్కడ దేవుడు యేసుప్రభువు వారు సాతాను చేతిలో ఉంచి మనల్ని విడిపించి విమోచించి పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకొని మనకు గౌరవాన్ని ఇచ్చాడు. ఆయన గౌరవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనతో పాటు మనం అందరి ఎదుట మరి ఉత్సాహంగా ఊరేగించబడేట్లుగా చేశామని కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతో అటహాసంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం విలువ కలిగినటువంటి వారంగా చేశాడు. కాబట్టి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకుని మనం అందరము కూడా మన జీవితాల్లో దేవుని ప్రజలంగా ఉన్నాము. యాజక రాజులుగా చేయబడ్డటువంటి వారం కనుక ఒక సామాన్యమైన వారం అని ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. మనమందరం కూడా ఆయన సొత్తుగా, ఆయన ప్రజలంగా, ఆయన వారంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడే. కానీ ఇంకా మనం సాతాను యొక్క సొత్తుగా, లేకపోతే ఇంకా మనం లోకంలో సొత్తుగా అనుకొని జీవించే వారంగా ఉన్నట్లయితే మన జీవితాలు దుర్భరం అయిపోతాయని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని సృజించిన వాడు. కొలస్సీ పత్రిక చెప్తా ఉంటాడు, అన్ని సమస్తము కూడా ఆయన ద్వారా కలిగాను అని చెప్తున్నాడు. ఉన్నవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. యేసుక్రీస్తు వారి ద్వారా మనం సృజించబడ్డాం. త్రిత్వం అనేది అక్కడ ఉంది ఆ రోజున. ఆ తర్వాత ఆయన మనల్ని నిర్మించాడు.
ఆయన ఊపిరే ఇచ్చాడు కదా. బొమ్మను చేసిన తర్వాత ఏం చేశాడంట? జీవ వాయువుని ఊదాడు. అది ఎవరిది? దేవుంది. అది దేవుని జీవవాయువు ఊదాడు కాబట్టి జీవించాడు ఆయన. అయితే ఈ రోజున ఆయన ప్రాణమే ఇచ్చాడు మనకి, ప్రాణం ఇచ్చాడు. ప్రభు చనిపోయాడంటే చనిపోయినాడు, వాడు సమాధిలో ఎలా ఉండిపోయాడా? లేదు. ఎందుకని? నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అదే ప్రాణాన్ని, విలువైనటువంటి ఆ ప్రాణాన్ని మనకిచ్చి ఇప్పుడు మనం ఆయన సొత్తుగా చేసుకుని, అందుకన్నాడు కదా, నిర్మించిన వాడని నేనే, విమోచించిన వాడని నేనే, నిన్ను సృజించిన వాడని నేనే, పేరు పెట్టి పిలిచిన వాడను నేనే. కాబట్టి ఇప్పుడు నువ్వెవరే? నా సొత్తు. మనం అందరం కూడా ఇప్పుడు దేవుని సొత్తు. కాబట్టి మనం కొన్నిసార్లు మనం ఎవరో మనకు అర్థం కావట్లే. బాధలు రాగానే నేను నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేనేంటో కూడా నాకు అర్థం కావట్లేదు అంటా ఉంటారు. అర్థమవుతుందా? దేవుని యొక్క సొత్తు నీవు. మనమందరము దేవుని సొత్తు అయి ఉన్నాము కాబట్టి మన జీవితాల్లో ఆయన వారంగానే మనం ఉండాలి, ఆయనతోనే మనం నడవాలి, ఆయన సన్నిధిలో మనం దాచబడాలి. లేకపోతే సాతాను ఆ విలువైంది ఎప్పుడు దొంగతనం చేద్దామని చూస్తూ ఉంటాడు. యేసుప్రభు చెప్పినట్టుగా వాడు దేనికి వచ్చాడే అంటే దొంగతనం చేయటానికి, దోచుకోవటానికి, నరాచ చేయడానికి వస్తాడు, దానికి తప్ప మరి దేనికి వాడు రాడు. అయితే ప్రభు అయితే మనల్ని కొన్నాడు, రక్షించి భద్రపరిచాడు. భద్రపరచడం మాత్రం కానీ విలువనిచ్చి ఆయనతో పాటు పరలోకంలో మనల్ని ఉంచాడు. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని సొత్తు అయి ఉన్నాము కనుక ఆయన సొత్తుగా మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర కనిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవా, నా యొక్క జీవితంలో ఒకవేళ ఇంకా నేను నీ సొత్తు కాదనుకున్నట్లయితే, దేవా ఇంకా నేను లోకంలో ఉన్నట్లయితే, నువ్వు కొన్నావు కనుక, నువ్వు నన్ను విమోచించి భద్రపరిచావు కనుక, నీ విలువైనటువంటి వ్యక్తిగా నన్ను చేసుకున్నావు కాబట్టి నేను నీ సొత్తుగా నీతో పాటు నీ పరలోకంలో జీవించే భాగ్యం నాకు కూడా దయచేయి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.